UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో దాసరి విజ్ఞాన్ గారు. సో నమస్తే. ఈ ఎపిసోడ్ లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఈ మధ్య. సో 10 to 15 lakhs ఇన్వెస్ట్మెంట్ తో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? వన్ సెకండ్, ఎప్పుడైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బడ్జెట్ చూసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేయాలనుకున్నామండి అని అడిగితే నువ్వు ఎంత బడ్జెట్ పెడితే అంత అంత గ్రాండ్ గా చేసుకోవచ్చు పెళ్లి. కరెక్ట్. అంతే. ఇప్పుడు ఒక ఈవెంట్ ప్లానర్ దగ్గరికి వెళ్ళాము, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామండి అని అడగగానే మీ బడ్జెట్ ఎంత అని అడుగుతాడు. అంతే. అవును. 5 లక్షలు అంటే 5 లక్షల్లో పెళ్లి చేయగలడు. 10 లక్షలు అంటే 10లో చేయండి. నువ్వు 10 కోట్లు ఇచ్చినా వాడు పెళ్లి చేయగలడు. అవును. పెంచుకున్న వాళ్ళకి పెంచుకున్నంత. ఇప్పుడు బిజినెస్ విషయానికి వచ్చినా అంతే. బిజినెస్ అనే పదానికి వస్తే చెప్తున్నా, ఫస్ట్ బిజినెస్ చేయాలన్న ఐడియా వచ్చిన వాడు ఎప్పుడూ కూడా పెట్టుబడి గురించి ఆలోచించకూడదు. పెట్టుబడి అంటే ఖచ్చితంగా మనకి లైక్ అసెట్స్ ఉంటేనే తప్ప, పర్చేసింగ్ అసెట్స్ ఉంటే తప్ప పెట్టుబడి ఉండకూడదు. లైక్ మెషినరీ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటి ఏమైనా అసెట్స్ ఉంటేనే వీ హ్యావ్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్. లేదు అంటే ఇప్పుడు 15 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి అంటే ఆ 20 లక్షలే చేస్తాయి బిజినెస్లో. మనం ఎందుకు అక్కడ అవసరం లేదు కదా. వీఆర్ జీరో. లేదు అంటే అసెట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డిస్పోజల్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నావు అనుకో, దానికి ఎంత అవుతుంది అంటే ఇఫ్ యూ గో ఫర్ ఎ గూగుల్ ఆ మిషన్స్ నువ్వు ఎంత కెపాసిటీ పెట్టుకుంటే అంత రేట్ ఉంటుంది. అవును. వాటిని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ నీకు ఒక ఐడియా ఉండాలి. అవును. ఐడియా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అంటే ఏం చేయాలనుకున్నావు అని. డబ్బులున్నాయి ఏం చేయాలి అంటే మాత్రం అది జీరో. ఐడియా ఉంటే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. నేను ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎంత అవుతుంది, మషినరీ కాస్ట్ ఎంత? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇంత సామర్థ్యం నుంచి అంత సామర్థ్యం ఉందండి, ఇంత సామర్థ్యం 30,000 ఉంటుంది, అంత సామర్థ్యం 3 లక్షలు ఉంటుంది, మీ ఇష్టం వచ్చినంత మీరు పెట్టుకోవచ్చు. ఇది డిపెండ్స్ ఆన్, అంటే ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఇంత అని తెలుస్తుంది. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏ బిజినెస్ చేయాలని ఆలోచించకూడదు, వాడు మూర్ఖుడు. నెక్స్ట్, పీపుల్ హూ గో ఫర్ ఫ్రాంచైజీస్, అవును, ఐ అపోజ్ దెమ్. ఎందుకంటే అది ఎవరిదో ఐడియా. వై కాంట్ యూ థింక్ లైక్ దట్? టీ ఫ్రాంచైజీ కొనాలా, సమోసా ఫ్రాంచైజీ కొనాలా, లేకపోతే షవర్మా ఫ్రాంచైజీ కొనాలా? నువ్వు ఏ ఫ్రాంచైజీ అయినా కొను, అంటే నీదే ఉండదు దాంట్లో. వాడికే రాయల్టీ. ఒక రాయల్టీని నువ్వు పెంచుతున్నావు అంతే. దానికి నువ్వు అవసరం కూడా లేదు ఈ సమాజంలో. బిజినెస్ చేయాలనుకున్నవాడు ఎప్పుడైనా సరే యూనిక్గా వాడికంటూ ఒక ఆలోచన ఉంటే ఇన్వెస్ట్మెంట్ జీరో ఉన్నా కూడా బిజినెస్లు చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్, ద పీపుల్ హూ డూ సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ లో గూడ్స్ కంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలన్న, సర్వీసెస్ కి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. బికాజ్ యు ఆర్ డూయింగ్ సమ్ సర్వీస్. డెలివరీ సర్వీస్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా సర్వీస్ కావచ్చు, ఆన్లైన్లో ఇంకేమైనా సర్వీస్ చేయొచ్చు. యూ విష్. ఇప్పుడు ఒక యాప్ పెట్టుకున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్గా అర్బన్ క్లాప్ని తీసుకుందాం, బికాస్ హీ సక్సెస్ఫుల్ నౌ. అతను ఒకటి తీసుకుని తను ఏం చేసుకున్నాడు, తనకి మెకానికల్గా ఒక సాఫ్ట్వేర్ తెలుసు, దాన్ని డెవలప్ చేసుకున్నాడు. ఆ యాప్లో ఏం పెట్టాలి, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, వాళ్ళు వీళ్ళు అందరినీ అందులో చేర్చాడు. ఇప్పుడు నీకు ఎవరైనా ప్లంబర్ కావాలంటే యాప్లోకి వెళ్తావు, ఏ ట్యాపా, ఆ ట్యాపా, ఈ ట్యాపా, ఏ ట్యాప్ అనేది అది 4 ఇస్తాడు. ఇది నొక్కి దానికి ఇంత రేటు పెట్టగానే వెంటనే ప్లంబర్ ఇంటికి వస్తున్నాడు. ఇట్స్ అన్ ఐడియా, రైట్? అండ్ తను మంచి బిజినెస్ చేస్తున్నాడు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా యాక్చువల్ చెప్పాలంటే. నెక్స్ట్, అలాగే పీపుల్ హూ డూ లైక్ ఈవెంట్స్ ఎవర్ గ్రీనింగ్ గా చెప్పాలి అంటే ఎంతైనా వాడి ఐడియా ప్రకారంగా ఎంతైనా చేసేయచ్చు, అది ఎవర్ గ్రీన్. నెక్స్ట్, ట్రేడ్ ఫేర్స్. ఇది కొంచెం బాగా తెలివి ఉంటే పీపుల్ కెన్ డూ, కోట్ల బిజినెస్ చేయొచ్చు విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెగ్యులర్గా ఇప్పుడు మనకి హైటెక్స్లో కానీ మిగతా కన్వెన్షన్ సెంటర్స్లో కానీ ట్రేడ్ ఫేర్స్ అవుతా ఉంటాయి కదా. దానికి ఎగ్జాంపుల్ చెప్తా విను. జీరో ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే, ఫస్ట్ టెంటేటివ్గా వెన్యూని ఏ డేట్స్లో నీకు ఖాళీగా ఉందో కనుక్కో. నీకు కావాల్సింది ఫ్రైడే, సాటర్డే, సండే ఫర్ ఎవ్రీ ట్రేడ్ ఫేర్ కి అదే మోస్ట్లీ ఉంటుంది. ఆ ఫ్రైడే, సాటర్డే, సండే నీకు ఫస్ట్ వీక్ లో దొరికితే అదృష్టం, మిడ్ వీక్ లో దొరికితే పర్వాలా, మంత్ ఎండ్ లో దొరికినా ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, బికాస్ ఆల్ బిజినెస్ పీపులే కాబట్టి. B2B అనుకో, నీకు మంత్ ఎండ్ కి సెట్ అవ్వదు. B2B అంటే కంపెనీ టు కంపెనీ ట్రాన్సాక్షన్స్, అవి మనకు అక్కర్లా, అవి ఇంకా లోతుగా వెళ్తే అర్థమవుతుంది. ప్రజెంట్ చాలా సింపుల్గా ఎవరైనా సరే ట్రేడ్ ఫేర్ చేయాలనుకుంటే ఐ విల్ టెల్ యూ,
నువ్వు వెన్యూ బ్లాక్ చేసేసావు, హైటెక్సే బ్లాక్ చేసావు, ఓకే. పోనీ హెచ్ఎస్సిసి ఆ కంప్లీట్ హాల్ నీకు కావాలి అంటే 70 lakhs మోస్ట్లీ కంప్లీట్ హాల్. నీకు ముక్కలు కావాలన్నా ఇస్తారులే, మనం కంప్లీట్ హాల్ మొత్తం 4 తీసేసుకుంటాం. కలుపుకోవాలి. ఇప్పుడు ఆ హెచ్ఎస్సిసి తీసుకున్నావు, ఏం చేస్తావు? సేమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినట్టుగా, రియల్ ఎస్టేట్ కూడా 0 ఇన్వెస్ట్మెంట్, యు నో దట్. సేమ్ దానిలాగే ముక్కలు చేసే హాల్ని నీట్గా 3x3 2x2 వాట్ ఎవర్ చేస్తే నీకు ఒక 100 ముక్కలు వచ్చాయి అనుకో. ఆ హాల్లో 100 ఏంటి 300 అబోవ్ పడతాయి, బట్ ఇట్స్ ఓకే. ఎగ్జాంపుల్ ఓ 100 ముక్కలు తీసుకున్నావు, ఒక్కో ముక్కని నువ్వు లక్ష రూపాయలకి అమ్మేసాయి. ఓకే. నీకు ఇప్పుడు లాభం ఎంత? 1 కోటి రూపాయలు వచ్చింది. 70 లక్షలు నువ్వు పెట్టుబడి పెట్టావు, 1 కోటి రూపాయలు లాభం వచ్చింది. దీంట్లో నువ్వు పబ్లిసిటీకి ఒక 20 lakhs ఇచ్చేసాయి, మిగతా సరంజామా అంతా 10 lakhs పెట్టుకో. ఇప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ లో నీ బిజినెస్ సెట్ అయిపోయింది. ఓకేనా? నౌ వెన్యూని నువ్వు కన్విన్స్ చేసుకో, ప్లీజ్ కమ్ యాజ్ ఎ వెన్యూ పార్ట్నర్. తగ్గించండి. వాళ్ళు వెన్యూ పార్ట్నర్ అంటే మినిమం ఛార్జెస్ వేసి కొంచెం డిస్కౌంట్ ఇస్తారు, వాళ్ళ లోగో పడేయాలి. డన్. నెక్స్ట్ ప్రింట్ మీడియా పార్ట్నర్. ఒక పేపర్కి వెళ్ళు, మాకు ఇన్ని యాడ్స్ ఇస్తారండి, మీ బాటర్ సిస్టంలో మీది వేసేస్తాం యాడ్. ఇప్పుడు 3 ads 4 ads ఇంతవరకు యాడ్ అని ఇస్తాడు. అఫీషియల్ ప్రింట్ మీడియా పార్ట్నర్ ఇంగ్లీష్ టైమ్స్ అనో, లేకపోతే తెలుగులో ఒక ఈనాడు అనో, హిందీలో లేకపోతే మిలాప్ అనో, ఉర్దూలో సియాసత్ అనో 4 పేపర్లు వచ్చేసాయి. ఒక ఎఫ్ఎం పార్ట్నర్ని తెచ్చుకో. ఇప్పుడు నీకు మినిమం పబ్లిసిటీ అయిపోయింది. కరెక్ట్. నెక్స్ట్ ఒక అవుట్డోర్ పార్ట్నర్ని తెచ్చుకో. హోర్డింగ్ అవుట్డోర్ పార్ట్నర్స్, వీళ్ళు కూడా నీకు బాటర్ సిస్టంలో సగం నీకు సగం నాకు అనే వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. అయినా సరే అవుట్డోర్ పార్ట్నర్ తెచ్చుకో. ఇప్పుడు ఇది ఎక్స్పెన్సివ్, ఇక్కడ నుంచి నీకు ఇంక ఖర్చులు మొదలవుతూ ఉంటాయి. నా వాట్ యూ డూ, మినిమం ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే నీకు వచ్చింది కదా, ప్లాన్ చేసేసే ఈవెంట్. ఏ ఈవెంట్ ప్లాన్ చేయాలి ఇప్పుడు మనం? ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ షో, ఓన్లీ జ్యువెలరీ షో, డైమండ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, 1 gram గోల్డ్ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, అండ్ నెక్స్ట్ ఇంకా ట్రైబల్ జ్యువెలరీ, బోల్డ్ అని ఉంటాయి జ్యువెలరీస్లో. ఇవన్నీ కేటగిరీ చేసేసి అందరికీ నువ్వు స్టాల్స్ ఓపెన్ చేసేసాయి. అండ్ నౌ యూ షుడ్ బీ ఇన్ ప్రాఫిట్. నేను మినిమం 1 lakh అమ్మమని చెప్పా కదా 3 daysకి. జ్యువెలరీ కాబట్టి నువ్వు దాన్ని 2 lakhs కూడా సేల్ చేయొచ్చు ఆ ముక్కల్ని. అంటే అలా ఉమెన్స్ చాలా మంది వస్తారు కాబట్టి 2 lakhs పర్ స్టాల్ నువ్వు యూ కెన్ షేర్, బికాస్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు కీప్ స్టాల్ అంటే వాళ్ళు బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ కోసమే వస్తున్నారు. బట్ బయట ఒక హోర్డింగే వేసుకుంటాడు 4 లక్షలు 5 లక్షలు పెట్టి. అవును. నీకు ఒక స్టాల్కి ఇవ్వడంలో పెద్ద విషయం లేదు, ఇంకా డైరెక్ట్ క్లయింట్స్ని కలుస్తాడు కాబట్టి 2 లక్షలు ఛార్జ్. ఇప్పుడు 2 కోట్లు నీ ఓవరాల్ నీకు ఇన్కమ్ వచ్చేది ఓన్లీ త్రూ స్టాల్స్. నౌ అందరు జ్యువెలర్స్ అకామిడేట్ అయిపోయారు. ఇప్పుడు గో ఫర్ స్పాన్సర్స్. ఓకే. దీంట్లో ఒక జ్యువెలరీ మెయిన్ కోసం ఏబిసి జ్యువెలరీ ప్రెజెంట్స్ జ్యువెలరీ ఎక్స్పో. ఆ ప్రెజెంట్స్ కి చార్జ్ హిమ్ 1 crore ఆర్ 50 lakhs వాట్ ఎవర్, చార్జ్ హిమ్ 1 crore. కో ప్రెజెంటెడ్ బై, పవర్డ్ బై ఇద్దరు, చార్జ్ 50 + 50. ఇన్ అసోసియేషన్ విత్ ఇంకో 4 లోగోలు, చార్జ్ దెమ్. వాళ్ళకి నువ్వు ఇచ్చేదేంటి, నీ త్రూ అవుట్ నీ లోగో క్యారీ అయిన ప్రతి చోట వాళ్ళ బ్రాండ్స్ వస్తాయి. అవును. ఎట్ ద సేమ్ టైం వెన్యూలో కూడా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎంట్రన్స్ దగ్గర 400 SFT స్టాల్ ఇస్తావు, వాడు స్పాన్సర్ కాబట్టి. అండ్ మిగతా వెన్యూ అంతా కూడా ప్రొజెక్ట్ అవుతా ఉంటుంది. ఎవరు వచ్చినా సరే ఆ లోగో త్రూ అవుట్ క్యారీ అవుతుంది. స్టేజ్ ఇస్తావు. స్టేజ్ ఇన్ కేస్ ఒకవేళ నువ్వు ర్యాంప్ పెట్టావనుకో, నీకు అదంతా అడిషనలే, నీకు డబ్బులు వచ్చేసాయి ఇంకా ఆల్మోస్ట్. నువ్వు ఇంకెంత బాగా చేసుకుంటా అంత. ఇప్పుడు అది మహా అయితే ఓ 2 lakhs పడేస్తే నీకు ర్యాంప్ సెట్ అయిపోతుంది. అవును. ఇంకొక 8 lakhs ఇచ్చేస్తాం, 10 lakhs లో ర్యాంప్ ప్లస్ మోడల్స్ వచ్చేస్తారు నీకు, విత్ సెలబ్రిటీస్ అయినా సరే కొంచెం గొప్ప. ఓ 20 మోడల్స్ తిరుగుతూ ఉంటారు. ఈ మోడల్స్ మెడలో వాళ్ళ జ్యువెలరీ పడాలంటే అగైన్ చార్జ్ దీస్ గైస్ అగైన్. కరెక్ట్. మళ్ళీ ఆ మోడల్స్ తో ప్రెజెంట్ చేయ వెనకాల వాళ్ళ లోగో విత్ ర్యాంప్ మీకు సెట్ ఇస్తాం. అది అడిషనల్ చార్జెస్. ఇక్కడ యూ చార్జ్ 5 or 10 వాట్ ఎవర్ యువర్ విష్, నీ ఇష్టం అంతే. ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు ఆ షో మొత్తంలో యూ కెన్ టేక్ 5 crore అవుట్. ఇప్పుడు నీ ఖర్చులు చూద్దాం. ఈ ఫ్రీ పబ్లిసిటీ కాకుండా నువ్వు ఇంకా చెయ్యాలి. కొన్ని డబ్బులు పెట్టే పేపర్స్ కూడా ఉంటాయి, ఇందులోనే యాడ్ చేస్తూ ఉంటే కుదరదు, మనకు అందరూ రావాలి కాబట్టి. మిగతా పేపర్స్లో ఒక 50 lakhs బడ్జెట్ పెట్టుకొని ఓవరాల్గా ప్రమోషన్స్కే పెట్టుకుంటే సిటీ అంతా కవర్ అయిపోతుంది. ఓకేనా? నౌ నీ వెన్యూకి ఒక 70 ఇచ్చుకున్నా,
50 పబ్లిసిటీకి పెట్టుకున్నా, 70 + 50 ఇంకొక 30 నువ్వు ఓవరాల్గా జస్ట్ మిస్లీనియస్గా అన్నిటికీ ప్రింటింగ్, స్టేషనరీ, వాట్ ఎవర్ అన్నిటి పెట్టుకున్నా 1.5 yearలో నీ షో కంప్లీట్. నౌ 5 CR ఈజ్ యువర్ ప్రాఫిట్. దీనికి నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డేట్ టెంటేటివ్గా బ్లాక్ చేసావు, టెంటేటివ్గా డేట్ బ్లాక్ చేసుకొని మేము ఎక్స్పో చేస్తున్నామని ఆన్లైన్లో ప్రచారం చేసుకున్నావు, నీకు 2-3 బ్రాండ్స్ వచ్చేస్తాయి అప్పుడే. అవును. ఒక పెద్ద జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి జస్ట్ పిచ్ దెమ్, వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ఎ బిగ్ జ్యువెలరీ ఎక్స్పో విచ్ ఇస్ నెవర్ బిఫోర్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్. చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం, అన్ని బ్రాండ్స్ వస్తున్నాయి. అబద్ధం కూడా చెప్పేసే, పలానా బ్రాండ్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు అని. వాడు వస్తే నేను ఎందుకు రావద్దని వీళ్ళు వస్తాడు, తర్వాత వీడి పేరు చెప్పి వాళ్ళని క్లోజ్ చేసి. చాలా మంది ఈవెన్ ఐ డూ ద సేమ్. ఏమో నాతో ఎగ్జిబిషన్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారు ఐ డోంట్ నో, బట్ ఈవెన్ ఐ డూ ద సేమ్. ఫస్ట్ వీ డూ దట్ ఓన్లీ, అంతే. అలాగే చెయ్యాలి కూడా. మార్కెట్ అందరూ వస్తారు, జ్యువెలరీ అందరికీ ఇష్టమే. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఉన్న జ్యువెలర్స్ అందరూ, జోసా లుకాస్ వస్తుంది, జోయా లుకాస్ వస్తుంది, క్యారెట్ లైన్ వస్తుంది, అందరూ వస్తారు. ఈ రారనేది ఎవరు లేదు తన ఇష్టం నుంచి మొదలు పెడితే, బికాజ్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ ఓన్లీ. వాళ్ళు ద మీట్ డైరెక్ట్ క్లయింట్స్ అక్కడక్కడే. 1 gram gold జ్యువెలరీ ఒకరి దగ్గర నుంచి ట్రైబల్ జ్యువెలరీ వరకు అందరూ అక్కడ ఉంటారు. ఇట్స్ కాల్డ్ ఎ జ్యువెలరీ ఎక్స్పో. ఇప్పుడు దాన్ని నువ్వు ఇంకా ఇప్పుడు 1.5 కోటి ఖర్చు అయిందా, ఇంకా 50 లక్షలు కూడా నాకు చాలే, 3 crores ప్రాఫిట్ చాలు, ఇంకో 50 లక్షలు ఖర్చు పెడదామని అనుకో. ప్రెసెంట్ నువ్వు సెలబ్రిటీలను కూడా తెచ్చేసేయచ్చు. నీ షో వాల్యూ, బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరుగుద్ది. సేమ్ షోని ఆల్రెడీ దే హ్యావ్ డన్ ఎ గ్రేట్ మార్కెట్ కాబట్టి దాని సీజన్స్ ప్లాన్ చేసుకో. ఇది season 1, season 2 ఆఫ్టర్ 3-4 months, season 3 నెక్స్ట్. రిఫ్లెక్ట్ ద సేమ్ ఇన్ బెంగళూరు, రిఫ్లెక్ట్ ద సేమ్ ఇన్ చెన్నై, సేమ్ ఇన్ ఢిల్లీ, సేమ్ ఇన్ ముంబై. కరెక్ట్. దట్స్ ఆల్. ఇంతే. ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండొచ్చు. ఒకసారి బ్రాండ్ ఇమేజ్ అంటే ఫస్ట్ టైం కూడా నీకు ఇన్వెస్ట్మెంట్ వద్దని చెప్తున్నా. నువ్వు జస్ట్ డేట్ సెంటివ్ ప్లాన్ చేసుకొని అడ్వాన్స్ తెచ్చుకో. అడ్వాన్స్తో వెన్యూని కొంచెం టోకెన్ అమౌంట్ ఇచ్చే బ్లాక్ చేయి. ఎందుకంటే ఫుల్ అమౌంట్ ఇచ్చావనుకో నీకు ఇన్ కేస్ సమ్ టైమ్స్ తెలీదు, చెప్పలేము ఎలా. ఇప్పుడు దీంట్లో అన్నీ హిట్ అవ్వాలని ఏం లేదు, సమ్ టైమ్స్ ఫ్లాప్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఫస్ట్ మెయిన్ న్యాచురల్ కెలమిటీస్, బాగా హెవీ రెయిన్స్ ఉన్నాయి అనుకో, ఆ 3 రోజులు బయటికి ఎవరు రారు, నీకు అదొక ప్రాబ్లం. నెక్స్ట్ ఆ టైంలో ఎక్కడన్నా కర్ఫ్యూలు లేకపోతే ఇంకేమన్నా గొడవలు జరిగినా నోబడి. నెక్స్ట్ అదే డేట్స్లో ఇంకెనీథింగ్ వాట్ హ్యాపెన్స్, జనాలు తక్కువ మంది వస్తారు, అందరూ వస్తారని ఏం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఇంకొకటి, అనుకోకుండా నీ ఈవెంట్ నెక్స్ట్ మంత్ ఉంది, ఎన్ కన్వెన్షన్ కూల్చినట్టుగా కూల్చేశారనుకో నీ వెన్యూని, యూ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? అంటే ఇవి లాసెస్ అంతే. అంటే విచ్ హ్యాపెన్స్ వెరీ రేర్. బట్ వర్షాకాలం ఈవెంట్స్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని పని చేయాలి. ఎందుకంటే హెవీ రెయిన్స్ ఉంటే ఎవరు బయటికి రారు, అదొక పెద్ద ప్రాబ్లం ఉంటుంది అంతే. మిగతావన్నీ సేమ్ టు సేమ్ యాజ్ యూజువల్గా చేసేసుకోవచ్చు. సో ట్రేడ్ ఫేర్స్ ఇస్ వెరీ, ఇప్పుడు కోట్ల బిజినెస్ ఇది. ఓవర్ నైట్ నువ్వు కోట్లు చూసేస్తావు, పెద్ద విషయం. 3 days ఈ పెట్టుబడి 0. మార్కెట్లోనే డబ్బులు తీసుకో, మార్కెట్లోనే ఖర్చు పెట్టు, జస్ట్ రొటేట్ దెమ్, దట్స్ ఆల్. నీకు స్ట్రక్చర్కి వీటికి స్టాల్స్ కంటావా, నువ్వు ఎంత గ్రాండ్గా చేసుకుంటే అంత పెట్టుకోవచ్చు. నాకు 5 CR కూడా నో ప్రాఫిట్ నో లాస్, నాకు అసలు ఆ డబ్బులు కూడా వద్దు, అన్ని 5 కోట్లు ఇక్కడే ఖర్చు పెడతాను, ఇంకా గ్రాండ్గా చేసుకో, నేను ఎవడో వద్దండి, అది మన ఇష్టం అంతే. సో ఈ రకంగా చేసేసుకోవచ్చు. ఇట్లా నాట్ ఓన్లీ దీస్, ఇంకా 0 ఇన్వెస్ట్మెంట్తో ఇప్పుడు ఈ ఈవెంట్స్, ట్రేడ్ ఫేర్సే కాకుండా యూ కెన్ డూ మోర్ సర్వీసెసే కాకుండా చాలామంది డేటా కలెక్ట్ చేసి కూడా నువ్వు వాళ్ళకి ఏదైనా కూడా ఇవ్వచ్చు. డూ మల్టిపుల్ థింగ్స్. వాట్సాప్లో కూడా యూ కెన్ డూ బిజినెస్. ఇప్పుడు చాలామంది మీషో యాప్ నుంచి తీసే చీరలు అమ్ముతూ ఉంటారు, నగలు అమ్ముతూ ఉంటారు, అది ఇప్పుడు బాగా ఇదైపోయిందిలే. నాట్ ఓన్లీ దట్, యూ కెన్ డూ మోర్ అంటున్నా. ఎక్కువ అంటే దేనికైనా సరే యూనిక్నెస్ ఒకటి చూసుకుంటే యూ విల్ సెటిల్ ఇన్ ఎనీథింగ్. అన్నీ పడేయకూడదు దేంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ సెల్లింగ్ శారీ. మేము లాస్ట్ టైం ఒక లగ్జరీ ఎక్స్పోర్ట్ పెట్టాను నేను దాంట్లో ఐ టుక్ ఏ స్టాల్. మై శారీ వాజ్ 5 lakhs. ఏముంది దాంట్లో అంటే వి డిడ్ంట్ సే ఎనీథింగ్, ద శారీ వాజ్ 5 lakh. అది హ్యాండ్ పెయింటెడ్ అండ్ చాలా రేర్. ఆ వేసిన ఆర్టిస్ట్ కూడా ఇయర్లీ తను 7 to 8 శారీస్ తప్ప ఎక్కువ పెయింట్ చేయడు. 5 years కలెక్ట్ చేసిన స్టఫ్ ఇది అని చెప్పాము మేము అంతే. తను ఇంకా మళ్ళీ నెక్స్ట్ పెయింటింగ్ కూడా వేయడు, జస్ట్ ఆన్ అవర్ మౌత్. అదేంటో తెలుసా, ఇట్స్ నార్మల్ కలంకారీ హ్యాండ్ పెయింటెడ్, బట్ ఇట్స్ ఎ కలంకారీ, పెద్ద విషయం ఏం లేదు.
దాన్ని నువ్వు 1000 కూడా కొనొచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ప్రెజెంట్ ఇట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఓల్డ్ సిటీకి వెళ్తావు, అక్కడ ఏంటి హెయిర్ క్లిప్స్ ఉంటాయి డిఫరెంట్ పిక్ ఎనీ 60 కొనేసాయి, 10,000 ఇచ్చేసి ఆ బండి కొనేసాయి. కీప్ ఏ స్టాల్ ఇన్ తాజ్ కృష్ణ, యూ కెన్ సెల్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లిప్ 3,500, 4,500, 9,200 డిపెండ్స్ ఆన్ ద డిజైన్ అండ్ స్టోన్స్ అన్నీ కూడా. యూ కెన్ సెల్ ఇట్. జస్ట్ అంటే మనం ప్రజెంటేషన్ బట్టే ఉంటుంది. నువ్వు ఎంత ఇదిగా నమ్మిస్తే జనాలు అంత ఇదిగా తీసుకుంటారు. నవ్ వాట్ ఎవర్, ఇప్పుడు మన బంజారా హిల్స్ చుట్టుపక్కల కూడా చూసుకున్నా సరే బొటిక్స్ ఉంటాయి. ఆల్ డ్రెస్సెస్ మీరు మ్యానిక్విన్ కేసే ఈ బట్టలన్నీ కూడా ఢిల్లీ చాందినీ చౌక్కి వెళ్ళామనుకో, యూ విల్ గెట్ ఇట్ ఇన్ 1,200 ఓన్లీ. హియర్ ఇట్ విల్ బి ఏ జీరో ఎక్స్ట్రా 1,20,000, 1,30,000, 2 zeros ఎక్స్ట్రా ఉంటాయి. ఇట్ హ్యాపెన్స్. అదంతే కదా, అది తెలివితో చేస్తారు బిజినెస్. వి డిజైన్ ఇట్ అంటే అందులో ఏమీ ఉండదు, డిజైన్ నథింగ్. దే సే లైక్ దట్, ఈ శారీ చేయడానికి నాకు 2 years పట్టింది అంటాడు. దే జస్ట్ సే లైక్ దట్. నిజంగా అయిందో లేదో నువ్వు దగ్గరుండి చూడవు. ఎందుకు 2 years అయిందంటే దే ఎక్స్ప్లెయిన్ సంథింగ్. అలా ఏమీ లేని దానికి కూడా ఒక ఇది తేవచ్చు. మనకి ఎట్లా చెప్పాలంటే, ఒకప్పుడు పాత సామాన్ అంటే అటక మీద ఉండేది, ఇప్పుడు పాత సామాన్ అంటే షోకేజ్ లో ఉంటుంది. దట్స్ ద డిఫరెన్స్. యాంటిక్ పీస్ లాగా. ఎగ్జాక్ట్లీ, ఇట్ వాజ్ యాంటిక్. అట్లా తయారైపోయింది. సో అంతే, అంటే జనరేషన్ మారింది. అఫ్ కోర్స్ నవ్ వీ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ బిజినెసెస్, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళకూడదు. ట్రై టు డూ ఇట్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ, మైండ్ పెట్టి చేయాలి. ఆ తర్వాత పోనీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది అంటే ఫస్ట్ నీకు ఐడియా రావాలి. ఐడియా వస్తేనే దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే తెలుస్తుంది. డబ్బులు ఉన్నాయి కదా, ఏ బిజినెస్ చేయాలి అంటే యూ విల్ బి ద జీరో ఆల్వేస్. అండ్ నెవర్ గో ఫర్ ఫ్రాంచైజీ. ఎప్పుడు వెళ్ళొద్దు ఫ్రాంచైజీకి. ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ సంథింగ్, అంతే. అసలు బిజినెస్ పైన ఓవరాల్ గా ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చారు చూసే వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ సో మచ్ దాసరి విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.